పేపర్ లీక్ పై ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. లీకేజ్ గాళ్ల బెండు తీస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. చట్టంలోని లోపాలని ఆసరాగా తీసుకుని చెలరేగిపోతున్న పేపర్ లీక్ మాఫియాకి చెక్ పెట్టేందుకు యాక్ట్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే కేబినెట్ ఆమోద ముద్ర పడ్డ ఈ బిల్లు త్వరలోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఇక ఆమోదంతో చట్టంగా కూడా మారబోతోంది. ఇంతకీ పాత చట్టంలో ఏముంది, కొత్త చట్టంలో ఏం మారుతోంది? నీట్ పేపర్ లీక్ పై గత 2 నెలలుగా విశ్రమించకుండా ఉద్యమిస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు సమాయత్తమైంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీక్ల ఘటనలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించింది కేంద్రం. ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్. చట్టం పరిధిలోకొచ్చే నేరాలన్నీ నాన్ బెయిలబుల్ గా పరిగణించబడతాయి. అంటే నిందితులకు సులభంగా బెయిల్ లభించదు. పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే వారిపై ₹1,00,00,000 ఫైన్తో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం కేవలం అక్రమాలకు పాల్పడే ముఠాలు, లీకేజీ మాఫియాను శిక్షించడానికే కానీ అమాయక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక రక్షణ కల్పించారు. అంతేకాకుండా ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారు. కేవలం కేసు నమోదు, దర్యాప్తు ప్రక్రియలకే పరిమితం కాకుండా విచారణను ప్రారంభించిన 3 నెలల్లోనే తుది తీర్పు వెలువడేలా నూతన చట్టంలో స్పష్టమైన నిబంధనలను చేర్చింది. ప్రధాని మోదీ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 కు సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా చట్టానికి మరింత బలం చేకూర్చింది. మరోవైపు నీట్ పరీక్ష వ్యవహారంలో జరిగిన తప్పిదాలకు కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ముగింపు పలకాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఇలాంటి ఘటనలు ఇక మీదట కొనసాగకూడదని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ పై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ తర్వాత చేపట్టిన సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు అప్పటిలోగా కేంద్రం, ఎన్టీఏ తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.